తిరుగుతూ ఉంటే వర్షం పడుతుందిగా, వర్షంలో తడవలేదుగా, తలదార్చుకోవాలిగా. ఓ పక్కన ఆ చిన్న బెజ్జం ఉంది, ఆ బెజ్జంలోకి వెళ్తానికి ప్రయత్నించింది. ఏంటిది? పందికొక్కు. బెజ్జంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆల్రెడీ ఆ బెజ్జంలో పాపం ఎలుకలు నివాసం చేస్తూ ఉన్నాయి. ఒక తల్లి ఎలుకను పిల్ల ఎలుకలు కొన్ని ఉన్నాయి అక్కడ. ఈ ఈ పందికొక్కు ఏం చేసింది తెలుసా? కొంచెం తలకాయ లోపల పెట్టగానే ఎమ్మటే ఆ లోపల ఉన్న ఎలుక ఏముందంటే, ఆగాగు, ఆల్రెడీ మీ యొక్క నివాసము ఉంటున్నాం, నువ్వు రామాక అంటే, అమ్మ కొంచెం తల తడవకుండా దాచుకుంటానమ్మా, చాలు, మొత్తం రాను లోపలికి, తల ఒక్కడు లోపల పెడతానమ్మా అంటే, సరేలే అంది ఒక మాటకి. అనగానే తలవడికి లోపల పెట్టింది. ఇంకా అలా ఆ ఎలుకలు లోపల చూస్తూ ఉన్నాయి, ఈ ఏం చేస్తాడా అని. పందికొక్కు ఎలుకలకి తేడా ఉంటుంది కదండి. ఈ పందికొక్కు అయితే అక్కడ బయట ఉంది, అవి ఏమో లోపల ఉన్నాయి. కొంచెం తల దాచుకున్నది ఇంకొంచెం మెడ కూడా లోపల పెట్టింది. ఇంకొంచెం లోపలికి వచ్చింది. ఆగాగి, ఏంటి లోపలికి వస్తున్నావు, మాకే సరిపోవట్లేదు ఇక్కడ, నువ్వు లోపలికి వస్తే అట్టంటే, ఇంకొంచెమేనమ్మా, నేను వెళ్ళిపోతాను, వాన తగ్గగానే వెళ్ళిపోతాను, కాసేపు నన్ను ఉండేమని చాలు అంది. అలా అంటూనే ఇంకొంచెం లోపలికి వచ్చింది. నా పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది, నువ్వు లోపలికి వస్తున్నావు ఏంటి, ఆగు అక్కడ అంటే, ఆగలే, ఇంకొంచెం లోపలికి వచ్చింది. అసలు మమ్మల్ని ఏంటి నువ్వు ఎంత ఇబ్బంది పెడుతున్నావు, మా ఇంట్లోనికి వచ్చి నీ దౌర్జన్యం ఏంటి, ఇది నీకేమన్నా న్యాయమేనా అని మాట్లాడుతూ ఉంది. ఏంటిది? ఏం మాట్లాడుతుంది? ఎలుక మాట్లాడుతుంది పందికొక్కుతోటి. అప్పుడు ఆ పందికొక్కు ఏమన్నది తెలుసా? నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావా? ఎవరు మాట్లాడుతున్నారు? పందికొక్కు ఎలుకలతో అంటుందంట, మీకు ఎంత ఇబ్బందిగా ఉందా, నిజం చెప్పు, నీకు ఇబ్బందిగా ఉందా, నీ పిల్లలకి ఇబ్బందిగా ఉందా అంటే, మరి ఇబ్బందిగా ఉండదా అంటే, అంత ఇబ్బంది పడుతున్నా నువ్వు ఏడుంటావు, ఎందుకు బయటికి వెళ్ళట్టు అయితే ఉందండి. ఏంటిది? అంత ఇబ్బంది పడతా మీరు ఎక్కడ ఉంటావు ఎందుకు, మీరు బయటికి వెళ్ళండి ఇంకా అందంట. ఇప్పుడు పందికొక్కుని జయించగలుగుతాయి ఎలుకలు? జయించలు. దుష్టుడు నీ దగ్గరకు వచ్చేటప్పుడే వాడిని పంపించాలి. వాడిని రా రా అని కూర్చోబెట్టావనుకో, తర్వాత నీ ఇష్టం ఉండదు. ఇంకా నువ్వేదో చేయాలనుకుంటావు కానీ అది చేయలేవు, అది చూడకూడదు అనుకుంటావు కానీ దాన్నే చూస్తావు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నీలో వాడొచ్చి కూర్చున్నాడు అనుకో, వాడి ఇష్టం జరిగింది కానీ నీ ఇష్టం ఏడ జరిగింది. ఇక్కడ మీరు గమనించారా? ముందేమో తలబెట్టాడు, అవునా, కాసేపేనమ్మా అని, ఇంకొంచెం లోపలికి వచ్చాడు, ఇంకొంచెం లోపలికి వచ్చాడు, చివరికి ఏమైంది తెలుసా? మీరు బయటికి వెళ్ళిపోయి నేను ఉంటానన్నాడు. ఈరోజు ఒక క్రైస్తవుని జీవితంలో చూస్తే అతడి జీవితంలో అతడి చిత్తమే జరుగుతుందా? ఈ క్రైస్తవుడు అనుకున్నదే చేయగలుగుతున్నాడా? వాస్తవానికి నేను పొద్దున్న లేచి ప్రార్థన చేయాలి అనుకుంటాడు, కానీ పొద్దున్న లేచి చేస్తాడా? నేను వాక్యం చదవాలనుకుంటాడు, మరి చదువుతాడా? నేను బూతులు మాట్లాడకూడదు అనుకుంటాడు, కానీ మాట్లాడకుండా ఉండగలడా? ఏంటి కారణాలు అంటే, మనమేమో దుష్టునికి అవకాశం ఇచ్చేసి వాడు లోపలికి వచ్చి కూర్చున్నాక అవి కాకపోతే ఇంకేం వస్తాయి. కాబట్టి వాడు ఏం చేస్తాడు అంటే, ఏ విధంగా చేతనైనా సరే మనం ఉన్న స్థలం మార్చాలని ప్రయత్నం చేస్తాడు. నువ్వు దేవుని దగ్గర ఉన్నావు అనుకో, దేవునితో ఉన్నావు అనుకో, నీకు విరోధంగా రూపించబడింది ఏది కూడా వర్దిల్లదు. మనం ఇందాక ఒక పాట పాడాం. ఏం పాట అంటే, నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు, వీరుడవై నీవు నాకుండగా నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. ఏమంటున్నాడు? వీరుడువైన నీవు నాకుండగా నేను దేనికి భయపడతానయ్యా, అసలు నాకు దిగులేందుకు, నువ్వు నా తోడుంటే అంటున్నాడు ఈ భక్తుడేమో. కానీ అక్కడ చూస్తే ఆ భక్తుడేమో అంటున్నాడు, ఆయన పిలిస్తే నేను భయంతో దాముకున్నానయ్యా. ఎందుకు ఆయనకు ఆ పరిస్థితి వచ్చింది అంటే, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేశాడు. ఈరోజు దేవుడు చేయొద్దన్నది చేయటం వల్ల మన జీవితంలో కూడా ఏమైతే తెలుసా? మన జీవితమే తారుమారయ్యే పరిస్థితులు వస్తాయి. మనం అనుకున్నదేమో కానీ అనుకోని జరుగుతూ ఉంటాయి, అవునా కదా?